వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమెరికాలో ఇండియన్స్ కు వేధింపులు, తమ దేశం వీడి వెళ్లాలంటూ వార్నింగ్స్. నారా లోకేష్ కు ఖరారైన ఎమ్మెల్సీ సీటు, టీడీపీ పొలిట్ బ్యూరోకు చినబాబు థ్యాంక్స్. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు వసతి కల్పించలేం, 50,000 అలవెన్స్గా ఇస్తామన్న యనమల. కొత్త అసెంబ్లీలో నూతన సంప్రదాయాలు పాటిద్దాం, ఫిరాయింపులపై కఠిన చర్యలకు స్పీకర్కి జగన్ లేఖ. ఆఫీసుల్లో జయ ఫోటోలు వెంటనే తీసేయండి, ప్రభుత్వానికి మరోసారి స్టాలిన్ డిమాండ్. Smile. Cheese. See my teeth too? Let the door go. What are you doing? I gotta go. He needs to go to police station. This man is harassing. No. I have it all on video. No. This is I can't hold up 1,000 people for this bullshit. okay. Watch us. He is the one. He's the one that's harassing. అమెరికాలో భారతీయులపై వివక్ష కొనసాగుతూనే ఉంది. 4 రోజుల క్రితం శ్రీనివాస్ను హత్య చేసిన ఘటన మర్చిపోకముందే మరో 2 చోట్ల భారతీయులపై జాతి వివక్ష దాడులు జరిగాయి. న్యూయార్క్లో ఓ లోకల్ ట్రైన్లో భారతీయులపై దాడికి దిగారు అమెరికన్ పౌరులు. ట్రైన్లో ప్రయాణిస్తున్న భారతీయురాలిని టార్గెట్ చేస్తూ 2 నల్ల జాతీయులు వేధించారు. మా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ హెచ్చరించారు. మా దేశంలో మీకేం పనంటూ వెకిలి చేష్టలు చేస్తూ భారతీయ యువతిని వేధించారు. I don't own this country. I ain't touched nobody. I didn't touch nobody. I just said words. Freedom of speech. Black power. Fuck out of here. Wow, they really got these two guys. Fuck out of here. Excuse me. Don't come close. Excuse me. Can I get that phone? Can you take my picture out that phone? Can you take my picture out that phone? You touch me, Can you take that picture out my phone? and you see. Don't touch me. Don't touch my Can you items. take my picture out that phone? Stay Can you away. take my picture out that phone? Because that's disrespect. You don't take nobody's picture. Disrespect. You don't take nobody's fucking picture. You don't know me. Fuck out of here. You don't know me. You don't take nobody's picture. Who the fuck you harassing? You taking my picture. The fuck is you harassing? Yeah, thanks, guys. Great. You have the right. You have the right. You have the right. He only bothering you. I don't know why you're acting so ignorant. This doesn't make any sense. This doesn't make any sense at all. It doesn't make any Fuck sense. out of here. You taking my picture. Why you touching me? మరోవైపు దక్షిణ కొలరాడోలోని పీటన్ నగరంలో భారతీయుడి ఇంటిపై దాడి చేసి తమ అక్కస్ను బయటపెట్టుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు 50కి పైగా పేపర్ పోస్టర్లు అతికించారు. గోడల మీద కోడిగుడ్లు విసిరికొట్టారు. తలుపు మీద, కిటికీల మీద, కారు అద్దాల మీద కూడా పోస్టర్లు అతికించారు. గోధుమ వర్ణం చర్మం వాళ్లు ఇండియన్లు ఇక్కడ ఉండవద్దు అనే అర్థం వచ్చేలా పోస్టర్లలో రాశారు. అయితే ఈ దాడికి గురైన భారతీయుడు మాత్రం తన పేరు బయట పెట్టడానికి ఇష్టపడలేదు. కెమెరా ముందుకు కూడా రాలేదు. ఈ దాడిపై FBI దర్యాప్తు మొదలుపెట్టింది. విజయవాడలో మంజునాథన్ కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతోంది. బీసీ గ్రూపులో మార్పులు చేర్పులపై ప్రజల అభిప్రాయాన్ని సేకరించనుంది కమిషన్. దీనిపై ఆందోళనకు దిగాయి బీసీ సంఘాలు. పూర్తి వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. మంజునాథ్ కమిషన్ సంబంధించినటువంటి అభిప్రాయ సేకరణ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఈ రోజు రేపు జరిగేటువంటి అభిప్రాయ సేకరణకు సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా మారింది. విజయవాడ కేంద్రంగా అభిప్రాయ సేకరణకు సంబంధించినటువంటి వ్యవహారం పూర్తి స్థాయిలో చర్చకు వచ్చినటువంటి నేపథ్యంలో 2 రోజుల పాటు జరిగేటువంటి అభిప్రాయ సేకరణకు సంబంధించినటువంటి అంశం విజయవాడ
సిద్ధార్థ ఆడిటోరియంలో ప్రారంభమైనటువంటి పరిస్థితి. ఎవరికి వాళ్ళు బీసీలు ఒకవైపు, కాపులు ఒకవైపు పోటాపోటీగా తమ అభిప్రాయాలను వెలువడించేటువంటి ప్రక్రియలో కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే బీసీలు కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. రిజర్వేషన్కి పెంచకుండా కాపులను బీసీలో చేర్చడానికి వ్యతిరేకం అని చెప్పి కొంతమంది చెప్తుంటే అసలు పూర్తిగా బీసీల్లో చేర్చడానికి వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడేందుకు కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజీ ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే చాలా చోట్ల అభిప్రాయ సేకరణ జరిగింది, చాలా వివాదం కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇవాళ రేపు జరిగేటువంటి అభిప్రాయం సేకరణ ఎలా జరగబోతుంది? ఇది కమ్యూనికేషన్ గ్యాప్ వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ఉన్నటువంటి కాపులు కానీ ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి రిజర్వేషన్ ఉందో, బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ ఉందో, ఆ రిజర్వేషన్లో 0.001% కూడా ఎవరు కూడా కోరుకోవట్లేదు. కర్ణాటక, కేరళ, తమిళనాడులో ఏ రకమైనటువంటి అదనంగా రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ని ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలు కానీ, అదేవిధంగా ప్రామిస్ చేసినటువంటి చంద్రబాబు గారు కానీ ఆ రకంగా ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఉన్నారు. ఈ రాష్ట్రంలో మరి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇటు కాపుల్ని అటు బీసీలని రెచ్చగొట్టేటటువంటి ప్రక్రియలో భాగంగా కొంతమంది ఆవేదన చెందుతా ఉన్నారు. ఈ సందర్భంగా అందరికీ కూడా నేను ఇటు బీసీలకి ఇటు కాపులకి అందరికీ కూడా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారికి బీసీలు కాపులు రెండు కూడా రెండు కళ్ళే. చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఏ రకమైనటువంటి అన్యాయం జరగకోకుండా, కాపులకి ఏదైతే 2014 ఎన్నికల ముందు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశారో ఆ రకంగా వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వటం కోసమే మంజునాథ్ కమిషన్ ఏర్పాటు చేశారు. మరి అన్ని జిల్లాలు తిరుగుతా ఉన్నారు. మరి దానిలో భాగంగా ఈ రోజున కృష్ణా జిల్లా విజయవాడలో కూడా జరుగుతూ ఉంది. అందుకోసం కొంతమంది రెచ్చగొట్టేటటువంటి ప్రక్రియలో భాగంగా మరి కొంతమంది బీసీలని రెచ్చగొట్టడం మూలంగా ఈ రకమైన ప్రక్రియ జరుగుతూ ఉంది. సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి పి శివశంకర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బంజారాహిల్స్లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1929లో హైదరాబాద్ సమీపంలోని మామిడిపల్లిలో ఆయన జన్మించారు. న్యాయవాద విద్యను అభ్యసించిన ఆయన 1974-75లో హైకోర్టు జడ్జిగా వ్యవహరించారు. 1979లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. 1980లో మరోసారి గెలిచిన ఆయన ఇందిరాగాంధీ మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. 1985లో గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. విదేశాంగ శాఖ, మానవ వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ గా కూడా వ్యవహరించారు. రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేతగా కూడా పనిచేశారు. సిక్కిం, కేరళ గవర్నర్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు. 1998లో తెనాలి నుంచి పోటీ చేసి గెలిచారు. సినీ నటి శారదను ఓడించారు. టికెట్లు అమ్ముకున్నారంటూ 2004లో కాంగ్రెస్ పార్టీని వీడిన ఆయన తర్వాత పీఆర్పీలో చేరారు. తర్వాత దానికి దూరమయ్యారు. సీనియర్ నేత శివశంకర్ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. న్యాయమూర్తిగా, కేంద్ర మంత్రిగా ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. బ్యాక్ టు న్యూస్. ఆంధ్రప్రదేశ్ నూతన అసెంబ్లీని స్పీకర్ కోడెల శివప్రసాదరావు, శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు పరిశీలించారు. ఇప్పటిదాకా తమ అధీనంలో ఉన్న అసెంబ్లీ భవనాన్ని శాసనసభ అధికారులకు అప్పజెప్పారు సిఆర్డీఏ అధికారులు. త్వరలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో అసెంబ్లీ భవన ప్రాంగణాన్ని కలియదిరిగారు స్పీకర్ కోడెల, మంత్రి యనమల. సమావేశాలు జరిగే శాసనసభ, శాసనమండలి హాల్స్ ను, సభ్యుల సీటింగ్, సౌండ్ సిస్టమ్, ఛాంబర్లు, లాబీలను పరిశీలించారు. స్పీకర్ సీట్లో కోడెల, తన సీట్లో యనమల కాసేపు కూర్చున్నారు. టీవీలు బంద్ చేస్తున్నాయి. మళ్ళీ వెనక్రా మళ్ళీ అన్న ఎక్స్ప్రెస్ బాగాలేదంట.
కొంచెం కనిపెండి వ్యూ సెకండ్ సీట్ అది కదా ఇది లాస్ట్ సార్ అక్కడ యాంగిల్ చూసి ఎవరో ఏదో అన్నారంటే శాసనసభ శాసన మండలి లోపలే కాదు వెలుపల ప్రాంగణాల్ని మొత్తం పరిశీలించారు శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు. పార్కింగ్, మీడియా పాయింట్ వద్ద నిర్మాణ పనుల్ని పరిశీలించారు. అసెంబ్లీలోకి వీఐపీలు, సభ్యులు, మీడియా, సందర్శకుల రాకపోకల ఏర్పాట్లను అధికారులు వివరించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు అమరావతిలో జరగనుండటం ఎంతో ఆనందదాయకమని అన్నారు స్పీకర్ కోడెల శివప్రసాదరావు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా చట్టసభల సమావేశాలు జరగాలని సభ్యులకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ సముదాయాన్ని చక్కగా తీర్చిదిద్దారంటూ సిఆర్డీఏ అధికారుల్ని అభినందించారు. బడ్జెట్ సమావేశాలు కావచ్చు, ఏ సమావేశాలైనా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా, రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరే విధంగా చర్చలు అన్నీ కూడా జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అన్ని విధాల ఏ పక్షాన్ని కాకుండా అన్ని పక్షాలు, అన్ని సభ్యులకు కూడా వీలైనంత మేరకు వసతులు సమకూర్చడం జరిగింది అన్ని విధాలుగా. ఎందుకంటే చట్టసభకు సంబంధించి ఏ పార్టీ ఏ పాత్రలో ఉన్నప్పటికీ కూడా అందరికీ అనుగుణంగా పనిచేయటం చట్ట సభాపతిగా బాధ్యత కాబట్టి వీలైనంత వరకు అందరికీ కూడా ఉద్యోగులతో సహా వాడి అకామిడేషన్ కావచ్చు, మిగతా అవసరాలు కావచ్చు, అదేవిధంగా ఆఫీసులో పనిచేసే ఒక సదుపాయాలు కావచ్చు, అన్నీ కూడా సిద్ధమైనవి. నేను ఒకటే కోరేది సభ్యులు కానీ ఉద్యోగులు కానీ అందరినీ ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని, నూతన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నెరవేరుద్దాం అందరం కలిసి. దానికి వేదిక చట్టసభలు. ఈ చట్టసభల ప్రయోజనాల్ని నెరవేరేట్టుగా అందరూ సహకరించాలని. అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇచ్చే 50,000 రూపాయలకు తోడు అదనంగా మరో 50,000 చొప్పున ఇస్తామన్నారు మంత్రి యనమల. ఈ సమావేశాలకు చట్టసభల సభ్యులకు వసతులు కల్పించకపోవడంతో అదనంగా 50,000 ఇస్తామన్నారు. వసతిని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చూసుకోవాలన్నారు. మరోవైపు 6వ తేదీ బీఏసీ సమావేశం నిర్వహిస్తామన్నారు. ఆ సమావేశంలో బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు జరపాలి అనేది నిర్ణయిస్తామన్నారు. ఉగాదిలోగా బడ్జెట్ సమావేశాలు ముగించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఒకళ్ళు చేసినప్పుడు కూడా విభేదాలు వస్తాయి. ఇచ్చారు, నాకు ఇది ఇచ్చారు, నాకు అదే అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఎవరిగా గవర్నమెంట్ పాలసీ కానీ, శాసనసభ పాలసీ కానీ, వాళ్ళకి ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ 50,000 ఇస్తున్నాం. మంత్రికి అయితే ₹1,00,000 తీసుకోకపోతే గవర్నమెంట్ అకామిడేషన్ ప్రొవైడ్ చేయలేకపోతే ఈసారి ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీ కూడా మామూలుగా ఇచ్చేటువంటి 50,000తో పాటు ఇంకో 50,000 ఎక్స్ట్రాగా స్పెషల్ అలవెన్స్గా ఇస్తున్నాం. వాళ్ళ అకామిడేషన్ చూసుకోవాలి. ఇవన్నీ కూడా నేను వైసీపీ వాళ్ళతో కూడా డిస్కస్ చేశాం. అదేవిధంగా మిగతా ప్రతిపక్షాలతో కూడా డిస్కస్ చేశాం. వాళ్ళు కూడా అగ్రీ అయ్యారు. అంచేత ₹1,00,000 50,000 ఒరిజినల్గా వచ్చేది, ఇంకో 50,000 స్పెషల్ అలవెన్స్గా ఇస్తున్నాం. కాబట్టి వాళ్ళ అకామిడేషన్ చూసుకుని ఈ నెలలు కూడా వాళ్ళు అక్కడ ఉండవలసిన అవసరం. అంచేత అకామిడేషన్ ప్రొవైడ్ చేయడానికి ఇంకా టైం చాలలేదు. నెక్స్ట్ టైం అట్లాగా ట్రై చేస్తాం. సరే, ఈ బడ్జెట్ ఈ శాసనసభ సమావేశాలు
6వ తారీఖున జాయింట్ సెషన్ గవర్నర్ గారు అడ్రస్ చేస్తారు. జాయింట్ సెషన్ని అయిన తర్వాత వాయిదా పడుతుంది. తర్వాత వాయిదా పడిన తర్వాత మామూలు గవర్నర్స్ అడ్రస్ మీద డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత 3 రోజులు బహుశా సెలవులు వస్తున్నాయి. అది అయిన తర్వాత ఎట్లా ఉండాలి, భవిష్యత్తులో ఎట్లా ఉండాలనేది బీఏసీ 6వ తారీఖునే కూర్చొని బీఏసీ ఫైనలైజ్ చేస్తారు ఎజెండా అంతా. చాలా లైక్లీ మనం చూసినట్లయితే ఉగాది కంటే ముందు బడ్జెట్ పాస్ అవ్వడం. మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉద్యోగులు తమ కార్యకలాపాలు ప్రారంభించారు. ఇప్పటి వరకు హైదరాబాద్లోని అసెంబ్లీలో విధులు నిర్వహించిన ఉద్యోగులు ఇవాళ నుంచి అమరావతిలోని నూతన అసెంబ్లీలో తమ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు స్పీకర్ కోడెల, మంత్రి యనమల. నూతన అసెంబ్లీ భవనాన్ని మార్చి 2వ తేదీ ఉదయం 11:25 సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. అయితే బడ్జెట్ సమావేశాలకు మరెన్నో రోజుల సమయం లేకపోవడంతో ముందుగానే విధుల్లో నిమగ్నమయ్యారు ఉద్యోగులు. ఢిల్లీలోని రామ్జాస్ కాలేజీలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 3 రోజుల క్రితం జరిగిన గొడవ తర్వాత ఇవాళ క్యాంపస్ రీఓపెన్ అయింది. ఈ సందర్భంగా ఏబీవీపీ తిరంగా యాత్ర నిర్వహించడంతో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు ఏబీవీపీకి వ్యతిరేకంగా ఆజాద్ ర్యాలీ నిర్వహించాయి కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు. దీంతో ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 3 రోజుల క్రితం విద్యార్థి సంఘాల మధ్య గొడవ జరగడంతో క్యాంపస్ రణరంగంగా మారిపోయింది. విద్యార్థులు రాళ్ల దాడికి దిగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. मिश्रा जी मेरे को टाइम लड़ाई होगी तो लड़ाई साइड देना ఢిల్లీలోని రామ్జాస్ కాలేజీలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 3 రోజుల క్రితం జరిగిన గొడవ తర్వాత ఇవాళ క్యాంపస్ రీఓపెన్ అయింది. ఈ సందర్భంగా ఏబీవీపీ తిరంగా యాత్ర నిర్వహించడంతో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు ఏబీవీపీకి వ్యతిరేకంగా ఆజాద్ ర్యాలీ నిర్వహించాయి కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు. దీంతో ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 3 రోజుల క్రితం విద్యార్థి సంఘాల మధ్య గొడవ జరగడంతో క్యాంపస్ రణరంగంగా మారింది. విద్యార్థులు రాళ్ల దాడికి దిగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. मिश्रा जी मेरे को टाइम लड़ाई होगी तो लड़ाई साइड देना
नेशनल एलिमेंट्स एक साथ हुए हैं, तो हम सारे नेशनल एलिमेंट्स को एक साथ होके ये दिखाना बहुत जरूरी है कि देश सबसे ऊपर होता है और देश के खिलाफ कुछ भी नहीं बोलना चाहिए। उन लोगों को जैसा भी उन्होंने रामदेव के सामने क्या आप ही देख रहे थे, भारत से कश्मीर की आजादी मांग रहे, बस्तर की आजादी मांग रहे, तो क्यों मांग रहे हैं? हम उन्हें यही दिखाना चाहते हैं कि तिरंगे के नीचे सब लोग हैं। इसका मतलब है हम किसी को आजादी ऐसे कैसे दे दें? जिसके लिए हमारे सोल्जर्स डेली मर रहे हैं, उस कश्मीर को आजादी मांग रहे हैं। हद हो गई, आप ही सोचिए। हम यही चाहते हैं कि जो देश विरोधी नारे लगा रहे हैं, हमारे देश का बदनाम कर रहे हैं, उसको यहाँ से दूर किया जाए। रामदेव उनको बिल्कुल भी घुसने नहीं दिया जाए। No, they are not polarized by the political parties because जो भी आपकी मांगे हैं, you should do it for the student rights. There is no point asking Azadi for Kashmir and Bastar in a university, so that's very wrong. स्तुति भंडारी। పోలీసులు టార్గెట్ గా తూర్పు ఏజెన్సీ ప్రాంతంలో బాంబుల మోత మోగించి భయభ్రాంతులకు గురి చేస్తున్న శబరి దళానికి చెందిన ఓ మావోయిస్టు మృతి చెందగా మరో మిలిషియా కమాండర్ పోలీసులకు చిక్కాడు. చింతూరు మండలం ఏడుగురాలపల్లి అవుట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ల్యాండ్ మైన్లో అమరుస్తుండగా ప్రెషర్ బాంబు పేలింది. ఈ ఘటనలో ఓ మావోయిస్టు మృతి చెందగా కన్నయ్య అనే శబరిదళ ఏరియా మిలిషియా కమాండర్ తీవ్రంగా గాయపడ్డాడు. కన్నయ్య ఏడుగురాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా సమాచారం అందుకున్న చింతూరు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదంలో చనిపోయిన మావోయిస్టు ఎవరు అనే విషయం తెలియరావాల్సి ఉంది. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఎమ్మెల్సీ సీటు ఖరారైంది. తనకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాల్సిందిగా సిఫార్సు చేసిన పొలిట్ బ్యూరోకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. తన సామర్థ్యంపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ప్రజలకు మరింత సేవ చేసేందుకు ఇదొక అవకాశమన్నారు లోకేష్. ఏపీ కొత్త సీఎస్ నియామకంపై ఉత్కంఠ నెలకొంది. రేపటితో సీఎస్ ఎస్పీ చక్కర్ పదవీకాలం ముగుస్తోంది. ఫైనాన్స్ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అజయ్ కలాంను కొత్త సీఎస్ గా తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. కానీ మార్చిలోనే అజయ్ కలాం రిటైర్ అవుతున్నారు. అజయ్ కలాంకు అవకాశం లేకపోతే దినేష్ కుమార్, అనిల్ చంద్ర పునీత్లకు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. కొత్త సీఎస్ పై నేడు ఉత్తర్వులు వెలువడనున్నాయి. రిటైర్మెంట్ తర్వాత అజయ్ కలాంను ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. విద్యార్థినుల పట్ల లెక్చరర్లు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ హైదరాబాద్లోని అబ్దుల్లాపూర్ మెట్ బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఆందోళనకు దిగారు విద్యార్థులు. కాలేజీ యాజమాన్యానికి అనేకసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులతో కలిసి కాలేజీ గేటు ముందు ధర్నాకు దిగారు. కాలేజీ బస్సులను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తక్షణమే తమ సమస్యను పరిష్కరించాలంటూ భారీ ఎత్తున ఆందోళన చేస్తున్నారు విద్యార్థులు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించారు. బ్రిలియన్ కాలేజ్ జరుగుతుంది. ఈ రోజు వాళ్ళు మెయిన్ చైర్మన్ వచ్చేదాకా కలిసి ధర్నా జరగము. ఇంకో విషయము, వాళ్ళు ఇంకో ఏ కాలేజ్ కూడా జైంట్ గా వెళ్ళాలి ఇష్యూ. వాళ్ళు ఏ కాలేజ్ ఫ్యాకల్టీ ఉండదు. ఫ్యాకల్టీ అయి విద్యార్థిని వస్తావా రావా, పర్సనల్గా ట్యూషన్ చెప్తాను, మీ వాళ్ళకి చెప్పకుండా వస్తావా అనే విషయం జరుగుతుంది. దీనికి ఇంకా సపోర్ట్ చేయాలి. సార్ పేరు ఏమన్నా ఐడియా ఉందా? రివీల్ చేస్తాము, అన్ని ఇస్తాము, అన్ని ప్రూఫ్ ఇస్తాము, అన్ని నీకు ఫ్యాకల్టీ అమ్మాయిలని వస్తావా అని ₹1,00,000 ఇస్తాము, నైట్కి వస్తావా అని.